హాయ్ అండి, నమస్తే. మన ఇంట్లో పాత లంగాలు ఎన్నో ఉంటాయి. అవి కొన్ని కలర్ వెలిసిపోయో లేదంటే పాడైపోయో ఉంటాయి. అవి ఎవరికి ఇవ్వలేము కాబట్టి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా లంగా యొక్క పై భాగము అంటే నాడ ఎక్కించుకుంటాం కదా, ఆ భాగము మరియు సైడ్స్ చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి సైడ్స్ కొద్దిగా మనము ఇలా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా 2x2 బ్లౌజ్ పీస్తో ఇలా బాడీ పార్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇది ఈజీనే. మన బాడీ మెజర్మెంట్ని బట్టి లెంత్ వచ్చేసి 15 ఉండాలి. విడ్త్ మన బాడీని బట్టి ఇలా జాయిన్ చేసుకున్నాము అంటే మనకు నైటీ పెట్టికోట్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఒక లంగాని తీసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత దాని కింద భాగం ఉంటుంది కదా, లంగా యొక్క కింది భాగం నీట్గా ఇలా కుచ్చుల్లాగా పెట్టుకోవాలి. అంటే మరీ పైన కాకుండా కొద్దిగా కిందగా నీట్గా పెట్టుకొని మనము ఏదైనా సరే దారంతో కానీ లేదంటే థ్రెడ్తో కానీ ఇలా టైట్ చేసుకోవాలి. నేను ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను. ఇలా టైట్గా వేసిన తర్వాత ఈ లంగాను మళ్ళీ రివర్స్ చేసుకున్నాము అంటే ఒక బ్యాగ్ లాగా రెడీ అయిపోతుంది మనకు. ఇందులో మన ఇంట్లో పెట్టుకున్నటువంటి పాత సామాన్లు ఏవైనా ఇందులో పెట్టుకోవచ్చు. జనరల్గా మన ఇంట్లో సూట్ కేసులు, లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి చాలా దుమ్ము పడుతూ ఉంటాయి. ఇంట్లో సెల్ఫ్స్ ఉన్నప్పటికీ కూడా అవి దుమ్ము పడుతూ ఉంటాయి. వాటిని ఇలా పెట్టుకొని మనము పైన పెట్టేసుకున్నాము అంటే నీట్గా దుమ్ము పట్టకుండా ఉంటుంది. ఈ బ్యాగ్ని ఇలాగే బాత్రూంలో మనము హ్యాంగ్ చేసుకున్నాము అంటే విప్పిన బట్టలు కూడా వేసుకోవచ్చు. ఏమైనా సరే మనకు యూజ్ లేనటువంటి వాటిని పెట్టేసుకొని అటక మీద పెట్టేసుకున్నామంటే దుమ్ము పట్టకుండా ఎంతో నీట్గా ఉంటుంది. ఇది ఫుల్గా కవర్ అయ్యి ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా లంగాని ఆ చివర ఈ చివర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. అంటే రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా ఈక్వల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది. ఈ నాడ ఎక్కించే భాగాన్ని కట్ చేసుకోవాలండి, అది లావుగా ఉంటుంది కాబట్టి. ఒక నైటీని కానీ లేదంటే ఏదైనా పాత క్లాత్ ఏదైనా సరే ఒకటి తీసుకొని మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నటువంటి ఆ లంగా అంత సైజులో మనము ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఎక్స్ట్రా పెట్టుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందులో పెట్టేసి మనము స్టిచ్ చేసేసుకున్నాము అంటే మనకు ఒక డోర్ మ్యాట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఉపయోగం లేనటువంటి వాటితో ఇలా ఈజీగా మనము డోర్ మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు. మనం చుట్టూ కట్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ మధ్యలో కుట్టుకున్నాము అంటే ఒక మ్యాట్ రెడీ అయిపోతుంది. ఇది మనము బాత్రూమ్ దగ్గరైనా మంచం దగ్గరైనా ఎక్కడైనా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనము లాంగ్ ఫ్రాక్స్కైనా లంగాలకైనా లోపల క్యాన్ స్టిచ్చింగ్ చేయించుకుంటాము. అలా ప్రతి ఒక్కదానికి స్టిచ్చింగ్ చేయించుకోకుండా ఇలా సపరేట్గా ఒక లంగాకే మనము చేయించుకున్నాము అంటే ప్రతి ఒక్కదానికి క్యాన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పిల్లలకైతే నేను ఎలాస్టిక్ వేసి చేశానండి. ఎలా ఉందో ఒకసారి చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.